ముసలాయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తాత ఏం పేరే? ఇస్తారి. ఏ ఊరు? బసాపురం. ఏది? బసాపురం. బసాపురం ఎక్కడ? భువనగిరి దగ్గర. ఆ? భువనగిరి దగ్గర. భువనగిరి దగ్గర. ఏం ప్రాబ్లం మీద వచ్చి దాకా? మా కొడుకు చచ్చిపోయి మా కొడుకుని చంపారు. యాదగిరి గుట్ట టెన్చర్ కింద చంపి సర్కార్ దాకా లేచి తాళం వేసి మాకు చూపెట్టకుండా 6-7 గంటలకు తీసుకొచ్చి సాగు చేసిర్రు. ఎమ్మెల్యే ఎక్కడికి వస్తే ఆయన నిలబట్టిర్రు. డాగు బంగ్ల కాడికి 2 నెలలు తిరిగితే మళ్ళీ ఎలాంటివి పట్టించుకోలే. గుట్ట ఎస్ఐ సిఐ పట్టించుకోలే. భువనగిరి టౌన్లో 4 ఎస్ఐలు పోయారు. మమ్మల్ని ఇంతవరకు చర్య తీసుకుంటలేరు. ఎన్నేళ్ళైంది జరిగి మీ కొడుకు 2 సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాలు. చెప్పులు లేవు, సెల్లు లేదు, ఏది లేదు. కరెంట్ ఆత్మహత్య అని కాగితాలు రాసిర్రు. ఊరు మొత్తము గంప కింద అమ్మిండు. వచ్చి ఇప్పుడు లడాయి చేస్తుండు. భూమి కావాలని నిన్న కబ్జా గుంతుకుండు. 3 మాటల ఫీజులు వీకిండు. మళ్ళీ నడిపోందంతా నిన్నదంతా లంజా అని తిరుగుతుండు. ఏం న్యాయం కావాలని మరి లోపల మాట్లాడిరా? ఇచ్చారా కాగితాలు? మాట్లాడినాం. ఏమి ఇచ్చారు బాబు లోపల? దరఖాస్తు ఇచ్చినాం. దరఖాస్తు ఏమన్నారు? దరఖాస్తు ఇస్తే మరి పట్టుకో. ఎవరు లేరు సార్ లేడు కదా, మేడాలు వాళ్ళే ఉండరు. మేడాలు ఉన్నారా? మరి ఏమన్నారు మేడాలు? కాగితాలు అన్ని పెట్టినాం. పోస్ట్ మాచారు, ఈస్ మాచారు అన్ని పెట్టినాం. వాళ్ళు తీసుకుర్రు. మా మీద దయ చేయాలని ఇచ్చినాం. మీ భూమి తీసుకోవాలని చూస్తారా? నా భూమి గురించే. ఎవరు గుంజుకుందామని చూస్తున్నారు? కొడుకు బామ్మాడుదురు. మీ కొడుక? సొంతం కొడుకు? సొంతం కొడుకు. ఆడు చంపించినోడు. ఆడు 2 కొడుకులా నీకు? 3 కొడుకులు అయితే బిడ్డలు. అందరు పెళ్లిళ్ళు అయినాయి. మరి శంకర్కు పెళ్లి కాలే. చిన్న కొడుక? చిన్న కొడుకు మల్లపురం డెంచర్ కింద చంపితే మాకు గుట్ట ఎస్ఐ సిఐ అయ్యమ్మని అడగలే. మా సంతకం తీసుకోలే. మళ్ళా సర్కార్ దాకా డాక్టరు కరెంటు షార్ట్ అని పోస్ట్ మాచారు చేసిండు. మాకు ఎవరు చర్య తీసుకున్నారు? నేరని పెట్టి పోయినా, ఆడి ఆఫీసు పోయినా, అంతటి పోయినా మాకు ఏడ న్యాయం జరుగుతలేదు. న్యాయం కావాలి. ఏమన్నారు మరి లోపల? ఏమన్నారు అడిగితే? వాళ్ళు లేరుగా సార్, ఎవరు చెప్తలేరు కదా, మేడాలు తీసుకుంటారు. మెసేజ్ వస్తుంది ఫోన్కు అని చెప్పారు. ఇప్పుడు భూమి కోసం పెట్టుకురా మీరు? మీ కొడుకు చనిపోయిన దానికి లోపల పెట్టుకురా అర్జీ? ఏ దానికి అర్జీ? కొడుకు చచ్చిపోయిన దానికి. బయట పడాలి. మరి భూమి తీసుకొచ్చినందుకు మరి ఇది ఎందుకు తీసుకొచ్చి? భూమి కొరకు ముగ్గురికి 3 ఎకరాలు చేసిన. 3 ఎకరాలు 10 గుంటలు భూమి చేసినందుకు ఈ పని చేసిండు. ఇంట్లోకి తీసుకుపోయిండు. బర్రె నమ్మిండు, తాలాట కొనబెట్టిండు, కష్టం చేయించుకొని ఈ పని చేసిండు. భూమి కొరక చేసిండు. 1 కోటి రూపాయలు అమ్ముతుంది. ఇప్పుడు మర్రపడ్డాడు. నిన్న ఎకరం భూమి గుంజుకుండు. ఊరు మొత్తం కట్టుకుండు. మమ్మల్ని కొట్టుడు తిట్టుడు గొడవలు అయితే సర్పంచ్ ఏమన్నాడు అంటే టౌన్ పో అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి భువనగిరి టౌన్ వాళ్ళు పట్టించుకుంటలేరు. 4 ఎస్ఐలు పోయారు. ఎలాంటిది మమ్మల్ని పట్టించుకుంటారు. దేశం దగ్గర పోయినా పోతే ఆడు ఎట్ట దాస్తా నాకేంది అంటుండు. ఆడు ఎట్ట దాస్తా నాకేంది. ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. వీళ్ళది భూ వివాదము. దీనికి సంబంధించి కూడా లోపల వీళ్ళు అర్జీ పెట్టుకున్నారు. సో ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలతోటి ఇక ప్రజావానికి అయితే వస్తున్నారు. సో వాళ్ళతో కూడా ఇంకొంతమందితో కూడా మాట్లాడిద్దాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి సమస్య.